మాట్లాడు. ఇది ఇది తాండూరు. తాండూరులో చెట్లు పొలాలు మంచిగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చినందుకు మాకు టైం వేస్ట్ అయినా పర్లేదు, కానీ ఒక నేచర్ అయితే ఆస్వాదిస్తున్నాం. అది ఆలు. ఇంకా వెంకటబాయ్ ఏం చేసిండు మనల్ని? వెంకటబాయ్ అయితే ఆన్ చేసి పోయిండు. ఒక మర్యాద లేదు, ఏం లేదు. ఏం చేసిండు? మర్యాద అంటే ఏం చేయాలి? మర్యాద అంటే తిండి పెట్టానా నిమ్మలంగా చూసుకోవాలి. ప్రేమ కొద్ది ఒక 50 రూపాయలు పెట్టి 50 రూపాయలు తిండి పెట్టినా అని సంతోషిస్తాం. ఇంకేమో ఏం చేసిండు వెంకటబాయ్? ఏం చేసిండు నీకు మోసం? మోసం అనేది ఏం చేయలే, కానీ ఆ రోజులు ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వచ్చానా సాయం అడుగుతారు. సాయం చేయట్లా, సాయం చేయడంలో ఉన్నంత పని అదే కది చెప్పి ఇంకో మనిషి ఎప్పుడు సహాయం చేస్తూనే ఉండాలి. మనం ఏడికి వచ్చినాము? వెంకటబాయ్ దేనికి వచ్చిండు? ఇంకా ఎందుకు తీసుకొచ్చిండు? వెంకటబాయ్ 10 నిమిషాల కోసము వచ్చినట. ఏం చేసిండు? 100 కిలోమీటర్లు తీసుకొని వచ్చిండు. 10 నిమిషాల కోసం 100 కిలోమీటర్లు తీసుకొచ్చాడు. ఇది ఎక్కడ లాజిక్ నాకు అయితే అర్థమవుతలేదు. ఏడికి తీసుకొచ్చిండు? తాండూరా? తాండూరు ఏంది ఇది? ఎక్కడ డిస్టిక్ ఎక్కడ? హన్మకొండకి ఎందుకు తీసుకొచ్చిండు? అది పెళ్ళి గురించి మాట్లాడదామని తీసుకొని వచ్చిండు మమ్మల్ని. పెళ్ళి అయిందా భయ్యకి? తెలియాలి. పెళ్ళి ఆకముందే అంత దూరం తీసుకొని వచ్చిండు. మరి ఎట్లా? మరి పిల్ల కోసం వచ్చిండు ఇంత దూరం. పిల్ల కోసం వచ్చినా? ఇంకా తీసుకొచ్చి ఒక 10 రూపాయలు సాయి తాగిపోకుండా కూడా ఉరికిండు. మళ్ళీ నా ఫోన్ కూడా గుంజుకొని పోయిండు. నీ ఫోన్ కూడా గుంజుకుపోయిండు. అలా స్నాప్లు అవన్నీ ఉన్నాయి. మరి ఎట్లా? మరి ఇప్పుడు నీకు మీ అన్నతో మాట్లాడాలని, మీ పేరెంట్స్కి మీట్ ఇప్పుడు కలవాలనుకో, ఫోన్ చేయాలనుకో, ఎట్లా అంటే ఏం చేస్తాం? ఇక కాలంతో పాటు మనం అన్నట్టు ఎదురు చూసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది నువ్వు ఇక్కడ బయట వెయిట్ చేయబట్టి? బయట వెయిట్ చేయబట్టి గంట సేపు అవుతుంది. ఏం లేదు, తిండి లేదు, ఏం లేదు. తిండి లేదు, తిపానం లేదు. ఇక చెట్లే ఆసమ పీల్చుకొని అదే తిండి అనుకొని బతుకుతున్నా. చెట్లను పీల్చుకుంటూ ఉంటున్నావు. ఇక అదేదో సినిమాలు ఉంటుంది చూడు, నేచర్ని ఆస్వాదిస్తే చాలా ఉన్నట్టు మనకి. చెట్లు ఇట్లా ఆసమ తీసుకొని ఇలా బతికేయాలన్నమాట. సరిపోయిపోయినా అన్నట్టు. అంతే. ఊర్లో అట్లనే ఉంటారు అందరు. ఊళ్ళో అంతా అట్లనే ఉంటారు. అందరూ గుద్దెందుకు ఉంటారు. అందరూ హైదరాబాద్ లేక ఉండరు. గుద్ద బలుపుతో హైదరాబాద్లో గుద్ద వలసిన వాళ్ళు ఉంటారు అంటావు. 100 రూపాయలు నేసంత వాళ్ళు పెట్టేస్తారు. ఏం పోతే చల్ల పడతారు. వస్తేనేమో కృషి అవుతారు. మళ్ళీ ఇంకా అది ఆశ పోయి ఇంకో 2-3 వేలు సంపాదిద్దామని పోతారు. ఆ 2-3 వేలు రావు. ఆ 100 రూపాయలు కూడా రావు. మరి ఎట్లా? ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు అందరికి? కష్టపడడానికి ఫలితం ఉంటుంది. అట్లా కష్టపడడానికి బెట్టింగ్ వేసి మళ్ళీ 200 ఇద్దాం అనుకుంటా ఎప్పటికీ కాని పని. కష్టపడడానికి ఏముంటుంది? కష్టపడని పైసా ఎప్పుడు మన దగ్గర ఉండదు. సపోజ్ మా రంజిత్ కాదు 100 రూపాయలతో 20,000 గెలుచుకున్నట్ట. అది నమ్మాలా నమ్మద్దు నాకు కూడా అర్థమవుతలేదు. నువ్వు నమ్మకు, అది తర్వాత మ్యాటర్, నా మ్యాటర్ కాదు. కానీ ఫస్ట్ 20,000 గెలుచుకున్నట్ట. ఊర్లా నువ్వేమన్నావు? ఊర్లా అదే చెప్తా నేను. సరే చెప్పు. అది 20,000 గెలుచుకున్నట్ట. ఇంకో 30,000 ఆడిద్దామని చూసినట్ట. ఆ 30,000 పోయి 20,000 పోయి రూపాయి కూడా మిగిలేట. 100 రూపాయలతోనైతే గెలుచుకున్నావు 20,000. గెలుచుకొని ఏం లాభం? ఆ 20,000 సంపాదించు ఇట్లా టెన్షన్లు ఎక్కువ, టైం వేస్ట్, అన్ని వేస్ట్. అలా మరి ఇప్పుడు వీళ్ళందరికీ ఏం చెప్పాలనుకుంటున్నావు? మా రంజిత్ దాంట్లోకి అయితే ఎవరు కాకుండా అది యాప్, బెట్టింగ్ యాప్లు, ఫేక్ యాప్. ఇప్పుడు వాళ్ళందరూ ఇన్స్టాలో వాళ్ళందరూ ప్రెడిక్షన్స్ ఇస్తారు కదా, మరి అది ఎట్లా? అది కూడా ఫేక్. ఆ బేకారాలకి ఏం తెలుసు, గాంధాలకి. మళ్ళీ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆ గాంధాల మాట విని అందరు లాస్ అవుతారు. కానీ చెప్పు, వీళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. నాకు అలానే గుర్తు. ఫాలోవర్స్కి చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు మనకు అయ్యింది అట్లా. లైవ్ చూస్తున్నాయి నువ్వు? లైవ్ కాదు, 3 స్టార్. ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ప్రిడిక్షన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం ఫేక్ చెప్తారు. కావాలని కాదు, అని కాదు. వాళ్ళు గెలిచే టీం గెలుస్తారని చెప్తారు. గెలిచేదా అంటే వాళ్ళు కావాలని అట్లా చెప్తారు. ప్రిడిక్షన్ ఎందుకు ఇస్తారు వాళ్ళు? ప్రిడిక్షన్ వాళ్ళకి పైసల కోసం. పైసలకి
టెలిగ్రామ్లో జాయిన్ అయితే వాళ్ళకి పైసలు వస్తాయి అనమాట. ఫాలోవర్స్ ఇట్లా పెరుగుతారు, ఇట్లా ఎక్కువ మంది చూస్తారు. మళ్ళీ ఏంటంటే కొంతమంది బెట్టింగ్ యాప్లు కూడా పెడతారు. బెట్టింగ్ యాప్లు పెట్టి వాళ్ళ ప్రిడిక్షన్ ఇచ్చేటోళ్ళు బెట్టింగ్ యాప్లు పెడతారు. అచ్చా ఇప్పుడు కావాలనే వాళ్ళకి ఏ టీం గెలుస్తుంది తెలుసు, కొంచెమైనా ఏ ఉంటాయి, కావాలనే ఈ టీం గెలుస్తా అని చెప్తారు. సరే దానివల్ల పబ్లిక్ లాస్ అవుతారు. సరే కానీ ఇప్పుడు పబ్లిక్ ఏమవుతారు దాన్ని ఫాలో అవ్వడం వల్ల? దాన్ని ఫాలో అవ్వడం వల్ల చాలా మంది చనిపోతుర్రు. ఎట్లా? బెట్టింగ్లు వేసి అప్పు చేసి మరి బెట్టింగ్లు వేస్తుర్రు, వీడియోలు తీసుకుని మరీ చచ్చిపోతుర్రు. ఇంకా స్టార్ట్ వాళ్ళు ఫోన్లు అమ్మేస్తారు, బైక్లు అమ్మేస్తారు. ఇక లాస్ట్కి వచ్చేసరికి ఏం చేయలేక ఏం దోశాక ఇక 10 మంది ఇంటికి వచ్చేసరికి చేసేవాటికి ఇక తమ్ముడు వేసుకొని చచ్చిపోతావు. చాలామంది కేసులలో అయితే ఇదే జరిగింది. నేను కూడా చాలామంది నా ఫ్రెండ్స్ కూడా 2-3 చచ్చిపోయారు. సో కంక్లూజన్ ఏంటంటే మీరు కూడా ఎవ్వరు ఏ ప్రిడిక్షన్ నమ్మొద్దు, అసలు బెట్టింగ్ వేయొద్దు. వాళ్ళు వచ్చేదేమో కానీ పోయేదే ఎక్కువ ఉంది. మీ అందరికీ అయితే చెప్పేది ఇదే, ఇవన్నీ ఆపేసేయండి. ఇక వాళ్ళ ప్రిడిక్షన్ ఈ ప్రిడిక్షన్ అని నమ్మకండి.